రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం 2026కు అటవీ శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం స్వయంగా నాగలింగం మొక్క నాటి వన మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మొక్కల పండుగలో ప్రజలందరూ భాగస్వాములు కావాలంటున్న రాష్ట్ర అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. వన మహోత్సవానికి వేళ అయింది. మృగశిర కార్తె ఆరంభం నేపథ్యంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడం దృష్ట్యా మొక్కలు నాటాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వన మహోత్సవం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సాయంత్రం గుర్రంగూడలో అర్బన్ ఫారెస్ట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొక్క నాటనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే సమయంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పి పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో PCCF వినయ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. వన మహోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు రేపు సీఎం గారు ఇక్కడ స్టేట్ వైడ్గా వన మహోత్సవ్ ఇనాగ్రేషన్ చేయబడుతుంది. స్టేట్ వైడ్ మేము 16 కోట్ల మొక్కలు నాటుతాం. సుమారు ఒక్క రోజులో 5 లక్షల మొక్కలు అన్ని చోట్ల కలిపి రేపు మొదలుపెట్టి ఇది మాన్సూన్ ఎండింగ్ వరకు నడుస్తుంది ఇది కార్యక్రమం. సీఎం గారు ఇక్కడ వచ్చిన తర్వాత సార్ కూడా ఇది చూస్తున్నారు. ఇది మొక్క, ఇది నాగలింగం, చాలా రిలీజియస్ మొక్కలు అవి. ఇది ప్లాంట్ చేసి ఇక్కడ మేము ఒక 1000 మొక్కలు స్కూల్ పిల్లలతో తర్వాత VIPస్తో అది పెడుతున్నాము. స్టేట్ వైడ్ మేము ఒక 4000 నర్సరీస్ ఉన్నాయి, 14,000 నర్సరీస్. దీంట్లో 16 కోట్ల మొక్కలు ఉన్నాయి. సుమారుగా ఒక 30 డిపార్ట్మెంట్స్ దీంట్లో పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, HMDA కానీ, ఎడ్యుకేషన్, పంచాయత్ రాజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ అ నోడల్ ఏజెన్సీ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ వైడ్ మేము ఇది వాళ్ళకి టెక్నికల్ కానీ మొక్కలు సప్లై కానీ మేము చేస్తున్నాము. గత సంవత్సరం 18 కోట్ల మొక్కలు నాటారు. ఈ సంవత్సరం 16 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి లక్ష్యంగా పెట్టున్నారు. అంటే నాటిన మొక్కలన్నీ సంరక్షిస్తున్నారు. అక్కడక్కడ చాలా మనకి అంటే ఫెయిల్ అయిపోతున్నాయని చెప్పి విమర్శలు కూడా ఉన్నాయి. ఇది వాళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీకు ఒక డేటా చెప్తే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాటిన మొక్కలో 80% బతుకున్నాయి. అది మన దగ్గర డేటా ఉంది. ప్రతి మొక్క మేము జియో ట్యాగింగ్ చేస్తున్నాము. జియో ట్యాగ్ చేసి ఆన్లైన్ మానిటరింగ్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ మొక్క నాటితే అది బతుకుందా లేదా అది మన మంత్లీ రిపోర్ట్స్ వాళ్ళు ఆన్లైన్లో మనకి పంపించాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. సో అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ ఇంకా మాకు కొన్ని ప్రోగ్రెస్ పూర్తిగా రాలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 85 to 90% సర్వైవల్ గ్యారంటీగా ఉంది. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ఎలాంటి మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే మన దేశీయంగా అంటే బాగా పెరిగే మొక్కలు, జాతుల వాటికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మేము ఉన్న మొక్కల్ని ప్రోత్సాహం ఇవ్వాలి. లోకల్ స్పీషీస్, ఎగ్జాటిక్స్ మేము చాలా డిస్కరేజ్ చేస్తున్నాము. పండ్ల మొక్కలు, జూవి, కొండ జూవి, తర్వాత మర్రి, రోజ్వుడ్, ఇది ట్రెడిషనల్ స్పీషీస్ మన రాష్ట్రంలో కూడా. ఇది మేము ఎక్కువ నేరుడు, ఉసిరిక. ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే వన మహోత్సవం విజయవంతానికి మీరు అంటే ఎలాంటి కృషి చేస్తున్నారు? ప్రజలకి మీరు ఇస్తున్న అప్పీల్ ఏంటి? ప్రతి ఒక్క మొక్క నాటాలి. తర్వాత వచ్చే టైంలో కూడా ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డే ఉంటే, ఫంక్షన్ ఉంటే, అది స్వీట్స్, అది దీంతో పాటు ఒక మొక్క కంపల్సరీగా నాటాలి. సార్, ఇది వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా విధిగా మొక్కలు నాటాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలాగే ప్రతి కుటుంబంలో కూడా సభ్యులు తమ జన్మదినోత్సవాలు లేదంటే వివాహాది శుభకార్యాలు వంటి కార్యక్రమాల్లో కూడా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని రక్షిద్దాం, రాబోయే తరానికి పర్యావరణాన్ని అందించామన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి మల్లిక్, ETV న్యూస్, హైదరాబాద్.